మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నదీ తీరాన పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులు జనసంద్రాన్ని తలపించారు. పెద్ద సంఖ్యలో నదీ తీరానికి చేరుకున్న భక్తులకు ఆలయ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నదీ తీరాన నావలను సేవా బృందాలు భక్తులకు సాయంగా నిలిచారు. నమస్తే నమస్తే ప్రపన్నాత్మ బంధో నమస్తే 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 మహేశా. శివాయ శివశంకరాయ శశిశేఖరాయ నమో భవాయ భయనాశనాయ భక్తవత్సలాయ నమో. రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జగ్గేపేట మండలం ముక్త్యాలలోని కృష్ణానది ఉత్తర వాహినిలో శివరాత్రి పుణ్యస్నానాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శివరాత్రి పూజలు వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రిని పురస్కరించుకుని విశాఖలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివలింగాలకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అరుణాచలాయ అఖిలేశ్వరాయ నమో హరాయ అరుణాచలాయ అఖిలేశ్వరాయ నమో. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మాహాయ మాహేశ్వరాయ ముక్తికారణాయ నమో నాగాయ నాగభూషణాయ నందివాహనాయ నమో. శివాయ శివశంకరాయ శశిశేఖరాయ నమో భవాయ భయనాశనాయ భక్తవత్సలాయ నమో. విశ్వాయ విశ్వపాలకాయ విశ్వాత్మకాయ నమో విశ్వాయ విశ్వపాలకాయ విశ్వాత్మకాయ నమో పాశాయ పార్వతీశ హృదయ పరమేశ్వర. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని పంచారామ క్షేత్రం కుమార రామభీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ కోనేరులో పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు వేడుకలు సాగుతాయి. కడప జిల్లాలో శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. జమ్మలమడుగులో బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన రుద్రాక్ష శివలింగం విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 9,000 ఏకముఖ రుద్రాక్షలతో ఈ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. రుద్రుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కడపలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఐస్తో తయారు చేసిన శివలింగం ప్రత్యేక పూజలందుకుంది. మహాశివరాత్రి విశిష్టతను బ్రహ్మకుమారీలు ప్రజలకు తెలియజేశారు.
మహాశివరాత్రి వేడుకలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఘనంగా సాగుతున్నాయి. అఖండ గోదావరి నది మధ్యలో వెలసిన వీరేశ్వర స్వామి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పట్టిసీమ మొత్తం జనసందోహంతో నిండిపోయింది. నది దాటేందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. दिविपालकाय दर्पनाशनाय नमः शान्ताय सर्वरक्षकाय